వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోనా వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నేను బాగున్నాను. సో ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే మా అక్క మ్యారేజ్ షాపింగ్ బ్లాగ్. సో మా అక్క మ్యారేజ్కి శారీస్ ఎక్కడ తీసుకుంది అండ్ మేము షాపింగ్ ఎక్కడ చేసాము, అక్కడ శారీస్ ఎలా ఉన్నాయి అండ్ మేము ఎలాంటి శారీస్ తీసుకున్నాము, ఇవన్నీ మీరు ఈ వీడియోలో చూడాలంటే మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాల్సిందే. సో ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. మేమైతే దిల్సుఖ్ నగర్లో ఉన్న రెడ్డి బ్రదర్స్ షాపింగ్ మాల్కి వచ్చేసాము. ఇక్కడ వీడియోలో చూస్తే మీకు తెలుస్తుంది. ఇక్కడ రెడ్డి బ్రదర్స్తో పాటు చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి. శ్రీనివాస్, వరలక్ష్మి, వల్లి సిల్క్స్ ఇలా చాలా ఉన్నాయి. సో ఇక్కడ మేమైతే మా అక్క పెళ్లి శారీస్ కోసం వచ్చాము. సో ఒక షాప్లో మనకు దొరకకపోయినా ఇక్కడ చాలా ఉన్నాయి. సో ఏదో విధంగా మా షాపింగ్ ఈరోజు అయిపోతుంది అనుకుంటాం. సో మ్యారేజ్కి అయితే పెళ్లి కూతురికి మెయిన్గా 5 శారీస్ కొనాలి. 2 మెయిన్ శారీస్ అండ్ 3 అలా పెళ్లి కూతురు చేసే శారీస్ అలా ఉంటాయి. అవన్నీ ఇంకా పెళ్ళికి వచ్చిన వాళ్ళు రిటర్న్ గిఫ్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో రిటర్న్ గిఫ్ట్స్ కోసం పెట్టుడు చీరలు అంటారు, అంటే రిటర్న్ గిఫ్ట్స్ లాగా శారీస్ పెడతారు. సో దాన్ని మనం పెట్టుడు చీరలు అంటాము. సో వాటిని కూడా ఇంకా మేమంతా షాపింగ్ చేయాలి. చూద్దాం ఇక్కడ శారీస్ ఎలా ఉన్నాయి. సో మేమైతే ఫస్ట్ రెడ్డి బ్రదర్స్ షాపింగ్ మాల్కి వచ్చేసాము. సో రెడ్డి బ్రదర్స్ అనేవి ఇక్కడ 3 ఉన్నాయి. ఐ థింక్ 3 బ్రదర్స్ అనుకుంటాం. సో ఒక్కొక్కరు ఒక షాపింగ్ మాల్ పెట్టారు, కానీ నేమ్ అయితే చేంజ్ చేయలేదు. 3 రెడ్డి బ్రదర్స్ అని పెట్టుకున్నారు. సో మేమైతే ఒక రెడ్డి బ్రదర్స్లోకి వచ్చాము. ఫస్ట్ చూద్దాం ఇక్కడ శారీస్ ఎలా ఉన్నాయో. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో 2000 to 10,000 శారీస్ ఉన్నాయి. సో ఇంకా పెళ్ళి శారీస్ ఇక్కడ చూడండి, ఇవన్నీ శారీసే. ఇక్కడ సైడ్కి ఇవి కొంచెం తక్కువ కాస్ట్ అనుకుంటా. ఇంకా మేము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాము. ఫస్ట్ ఫ్లోర్లో అబోవ్ 15,000 శారీస్ ఉన్నాయి. సో మా అక్కకి పెళ్లి శారీ కొందామని చెప్పి ఇంకా మేము ఇదంతా చూస్తూ ఉన్నాము. సో ఇక్కడ ఏంటంటే అందరు ఇది చుట్టూ తిరిగి ఏది నచ్చితే అది తీసుకొని వచ్చి చూసుకుంటున్నారు. నేను ఇంకా ఆ రోజు వర్కింగ్ డే, నేను ల్యాప్టాప్ కూడా తెచ్చుకున్నాను వర్క్ చేస్తూ షాపింగ్ చేద్దామని. శారీస్ చూద్దాం ఇక్కడ ఎలా ఉన్నాయో. ఇవి కంచి పట్టు జరీ శారీస్ అంట ఈ ఫ్లోర్లో. సో 15,000 అబోవ్, అంటే 1 గ్రామ్ గోల్డ్ అలా ఉంటుంది శారీస్కి అంతా. సో ఇవన్నీ పెళ్ళి శారీస్. పెళ్ళిళ్ళ సీజన్ అయ్యేసరికి మొత్తం చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో, కూర్చొని కూడా ప్లేస్ లేకుండా. ఇక మేము సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాము. సెకండ్ ఫ్లోర్లో బిలో 15,000 శారీస్ ఉన్నాయి. ఇది కంచి పట్టు టిష్యూ అంట శారీస్ అన్నీ కూడా. ఈ శారీస్ ఎలా ఉన్నాయో కంచి పట్టు టిష్యూ, కిందేమో కంచి పట్టు జరి. నెక్స్ట్ ఇంకా థర్డ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ అన్నీ 2000 బిల్లో రిటర్న్ గిఫ్ట్స్కి అలా ఇంటికి వచ్చిన వాళ్ళకి పెడతాం కదా. సో అండ్ వెస్ట్రన్ వేర్ శారీస్ అవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. మేము అన్నీ చూసాము. ఇక్కడ అంతా చూసాము, కానీ చాలా ఎక్కువ కావాలి కదా రిటర్న్ గిఫ్ట్స్కి, కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది. సో ఇంకా చూసేసి ఇక వెళ్ళిపోయాము.
చూడండి ఇక్కడ ఎవ్రీ ఫ్లోర్కి ఆ బోర్డు అయితే పెట్టారు. యాక్చువల్లీ నేను నా బ్యాగ్ మర్చిపోయి కిందకి వచ్చేసాను. ఆ బోర్డు చూసాక మళ్ళీ గుర్తొచ్చి మళ్ళీ వెనక్కి తెచ్చుకున్నా. సో అట్లా ఎవ్రీ ఫ్లోర్కి ఆ బోర్డు పెట్టడం చాలా మంచిది. నాలాంటి వాళ్ళు తెచ్చుకునేవి మర్చిపోతారు కదా. నెక్స్ట్ ఇంకా వరలక్ష్మి సిల్క్స్లోకి వెళ్ళాము. చూద్దాం అక్కడ శారీస్ ఎలా ఉన్నాయో. ఇంకా నెక్స్ట్ దాని పక్కన వల్లి సిల్క్స్లోకి వెళ్ళాము. ఈ షాపింగ్ మాల్ కూడా బాగుంది. శారీస్ చూద్దాం ఎలా ఉన్నాయో. ఇక్కడ కింది ఫ్లోర్లో కొంచెం బిలో 2000లో శారీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఫ్లోర్లో అబోవ్ 15,000 అలా ఉన్నాయి. లాస్ట్ ఫ్లోర్లో ఇక్కడ కూడా 1000 లోపు ఉన్నాయి పెట్టుడు శారీస్. మేము పెట్టుడు శారీస్ ఇక్కడ కొన్నాము రిటర్న్ గిఫ్ట్స్ లెక్క. బాగున్నాయి ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ లెక్క పెట్టి శారీస్ అయితే. అండ్ లెహంగాకి హాఫ్ శారీస్కి క్లాత్స్ కూడా మెటీరియల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఆ షాపింగ్ మాల్స్ పక్కన చాలా మగ్గం వర్క్ డిజైన్ షాప్స్ కూడా ఉన్నాయి. సో అక్కడ డైరెక్ట్గా కొంటే రెడీమేడ్లో ఓన్లీ సర్క్యులర్ డిజైన్ మాత్రమే తీసుకోవచ్చు. అది 1900లో ఉంది. లేదంటే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. కాస్ట్ కూడా బేస్డ్ ఆన్ డిజైన్ ఉంటుంది. సో చూసారు కదా, ఇదండి మా షాపింగ్ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో నేను మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.